విష్ణుప్రియ మ్యాటర్ ఇప్పుడు కేవలం ట్రోల్స్ దగ్గరే ఆగలేదు. ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆ నెలకు రూ. 399 ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ మ్యాటర్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. అసలా సబ్స్క్రిప్షన్ వీడియోల్లో ఏముంది? పోలీసులు ఎందుకు కేసు ఫైల్ చేశారు? ఒక సెలబ్రిటీగా ఇలాంటివి చేయడం కరెక్టేనా? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం, వచ్చేయండి. పాయింట్ 1, ఆ రూ. 399 మ్యాటర్ ఏంటి? అసలు ఏం జరిగిందంటే, విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ పెట్టింది. నెలకు రూ. 399 కడితేనే కనిపించేలా కొన్ని ఎక్స్క్లూజివ్ వీడియోలు పోస్ట్ చేస్తోంది. అయితే అందులో తను పెడుతున్న కంటెంట్ అభ్యంతరకరంగా ఉందంటూ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ లీడర్స్ కంప్లైంట్ ఇచ్చారు. దీనివల్ల యూత్ పక్కదారి పడుతున్నారని, వెంటనే ఆమె అకౌంట్ బ్లాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాయింట్ 2, ఫీచర్ తప్పా లేక కంటెంట్ తప్పా? బాస్, ఇక్కడ మనం లాజికల్గా ఆలోచించాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ అనేది ఒక అఫీషియల్ ఫీచర్. ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రియేటర్స్ దీన్ని వాడుకుంటున్నారు. కానీ ఆ ఫీచర్ని వాడుకుని విష్ణుప్రియ ఎలాంటి కంటెంట్ పెడుతోంది అన్నది ఇక్కడ అసలు పాయింట్. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటివి ప్రమోట్ చేయడం సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తోంది అనేది ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న. పాయింట్ 3, నా రియాక్షన్. బాస్, ఒక పర్సన్గా నాకైతే విష్ణుప్రియ లైఫ్ తనిష్టం అనిపిస్తోంది. కానీ ఎప్పుడైతే ఒక సెలబ్రిటీగా కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారో అప్పుడు మనం చేసే ప్రతి పనికి ఒక బాధ్యత ఉండాలి. తప్పు తనదే అని నేను 100% అనను. ఎందుకంటే ఆ సబ్స్క్రిప్షన్లో ఉన్న వీడియోలేంటో పోలీసులు ఎంక్వైరీ చేసే వరకు క్లారిటీ రాదు. తను కేవలం గ్లామరస్గా కనిపిస్తోందా లేక ప్రూవ్ చేయాల్సిన మ్యాటర్ ఏదైనా ఉందా అనేది తేలాలి. ప్రూవ్ అవ్వకుండా ఎవ్వర్నీ బ్లేమ్ చేయలేం. మీరేమంటారు? ఫైనల్గా, డబ్బుల కోసం ఇలా సోషల్ మీడియాలో సబ్స్క్రిప్షన్స్ పెట్టి బోల్డ్ కంటెంట్ ఇవ్వడం కరెక్ట్ అంటారా? లేక ఆమె పర్సనల్ ఫ్రీడమ్ని కావాలని టార్గెట్ చేస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో గట్టిగా చెప్పేయండి, డిస్కస్ చేద్దాం. ఇలాంటి పక్కా జెన్యూన్ ముచ్చట్ల కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.